హాయ్ హలో వెల్కమ్ టు భువికా టీవీ. ఈరోజు మనం వచ్చేసి ఈ వీడియోలో ఫుట్ పెయిన్ గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో ఫుట్ పెయిన్ని ఎలా తగ్గించుకోవాలి అనేది ఎక్సర్సైజ్ కూడా ఈ వీడియోలో నేను క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. నా పేరు డాక్టర్ కేబీ మోతిలాల్ నాయక్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్, భువికా ఫిజియోథెరపీ క్లినిక్, రాయదుర్గం. చాలామంది మన ఛానల్ని వచ్చేసి సబ్స్క్రైబ్ చేయకుండానే ఛానల్ని వాచ్ చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కానీ మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో అలాగే ఈ మీ వీడియో ఇది మీరు చూస్తున్నప్పుడు ప్లీజ్ ఫస్ట్ లైక్ చేసిన తర్వాతే వీడియోని అనేది మీరు వాచ్ చేయడం స్టార్ట్ చేయండి. ఆలస్యం ఎందుకు, వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు వీడియో వచ్చేసి మనది ఫుట్ పెయిన్ గురించి అనమాట. సో చాలా మంది ఈ పాదం నొప్పితో అనేది బాధపడుతుంటారు. ఇక్కడ వచ్చేసి చాలా రకాలైన చిన్న చిన్న మజిల్స్ అనేది ఉంటాయి. అవి స్ట్రైన్ అయినప్పుడు, ఒత్తిడికి గురైనప్పుడు మీకు ఈ పెయిన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి ప్లాంటర్ ఫేషియా అనే ఒక మజిల్ ఉంటుంది. సో అది ఓవర్ స్ట్రైన్ అయినప్పుడు మీకు ఈ పాదం అనేది పెయిన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఈ పాదం నొప్పి అనేది ఫ్లాట్ ఫుట్, కొంతమందికి ఇలా ఆర్చ్ లేకున్నట్టు మొత్తం టోటల్ గా ఫ్లాట్ గా ఉంటుంది అనమాట. సో వాళ్ళకి ఈ పెయిన్ అనేది రావడం ఎక్కువగా జరుగుతుంటుంది. సో అలాంటి వాళ్ళు ఆ ఫ్లాట్ ఫుట్ పెయిన్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది నేను ఎండింగ్ లో చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఈ ఫుట్ పెయిన్ అనేది మనం ఏజ్ రిలేటెడ్ లో కూడా ఎక్కువగా చూస్తాం. ఎవరైతే ఓవర్ వెయిట్ ఉంటారో వాళ్ళలో కూడా ఈ పెయిన్ అనేది ఎక్కువగా చూస్తాం. డయాబెటిక్ పేషెంట్స్ లో కూడా ఈ పెయిన్ అనేది ఎక్కువగా చూస్తాం. ఎవరైతే షూస్ కానీ చెప్పుల్స్ కానీ వేసుకోకున్నట్టు రాళ్ళల్లో తిరుగుతారో వాళ్ళకు కూడా ఈ పెయిన్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అంటే హార్డ్ సర్ఫేసెస్ లో తిరుగుతారు కదా, వాళ్ళలో కూడా ఈ పెయిన్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. అలాగే ప్రాపర్ షూ, మీరు షూ మెయింటైన్ చేస్తున్నా కూడా అది మీకు హార్డ్ గా ఉన్నా లేకపోతే మీకు కంఫర్ట్ గా లేకపోయినా కూడా మీకు ఈ పాదం నొప్పి అనేది రావడం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఈ పెయిన్ తో బాధపడుతున్నారో వాళ్ళ కోసం ఈ ఎక్సర్సైజ్ అనేది చెప్పడం జరుగుతుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎవరికైతే యూస్ఫుల్ ఉందో వాళ్ళందరి వరకు ఈ వీడియో అనేది షేర్ అవ్వడం జరుగుతుంది. సో ఆలస్యం ఎందుకు, ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. ఎక్సర్సైజ్ వచ్చేసి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఫర్ ఫుట్ పెయిన్ అన్నమాట. సో ఇప్పుడు మీకు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అలా కూర్చున్న తర్వాత మీకు ఏ పాదం అయితే నొప్పి ఉందో ఆ పాదాన్ని మీ తొడ మీదకి పెట్టుకున్న తర్వాత నేను ఇప్పుడు చెయ్యి ఎలా పెట్టుకోతున్నానో సో అలా మీరు చెయ్యి పెట్టి మీరు మీ వైపుకి అంటే మీ బాడీ వైపుకి మీ చెయ్యి అనేది లాక్కోవాలన్నమాట. లాక్కున్నప్పుడు మీకు ఈ పాదంలో ఆర్చ్ ఉంది కదా, సో అక్కడ మీకు స్ట్రెచ్ అనేది రావడం జరుగుతుంది. సో దాన్ని మీరు 50 సెకండ్స్ హోల్డ్ చేసుకోవాలి. అలాగే మళ్ళీ ఇంకోసారి దాన్ని మీరు లాగిన తర్వాత మళ్ళీ 50 సెకండ్స్ హోల్డ్ చేసుకోవాలి. అలా మీరు 20 రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అన్నమాట. సో దీంట్లో మీకు వీడియోలో చూపిస్తున్నట్టు మీరు టో మూమెంట్స్ అనేది చేయాలి. సో లేదా ఒక టవల్ అనేది కింద పరిచేసి మీ టోతో ఆ టవల్ అనేది మీ వైపుకి లాక్కోవాలన్నమాట. సో అలా మీరు కంప్లీట్గా టవల్ అనేది లాక్కున్న తర్వాత దాన్ని మళ్ళీ టవల్ మళ్ళీ పరిచేసి మీరు మళ్ళీ రిటర్న్ మళ్ళీ లాక్కోవాలి. అలా మీరు 10 to 20 టైమ్స్ అలా చేస్తే మీ ఫుట్ మజిల్లో వచ్చేసి స్ట్రెంగ్త్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫుట్ స్కూపింగ్ అన్నమాట. సో మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు మీ పాదాన్ని వచ్చేసి అలా స్కూపింగ్ చేయాలన్నమాట. అంటే లోపల వైపుకి లాక్కోవాలి. అలా చేయడం వల్ల వచ్చేసి స్మాల్ మజిల్స్ అనేది స్ట్రెంగ్త్ అవ్వడం జరుగుతుంది. అలా మీరు 2 పాదాలు కలిపి 20 టైమ్స్ చేయాలి స్టార్టింగ్లో. తర్వాత మీరు పెంచుకున్నా కూడా పర్లేదు. నెక్స్ట్ వచ్చేసి హీల్ ఆఫ్. మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు హీల్లను వచ్చేసి మీరు పైకి లిఫ్ట్ చేయాలన్నమాట. అలా మీరు 20 టైమ్స్ లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా మీరు హీల్ అనేది పైకి లేపాల్సి ఉంటుంది పాదాన్ని. అలా మీరు 20 టైమ్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
సెల్ఫ్ మసాజ్. మీరు ఒక టెన్నిస్ బాల్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు ఏ పాదం అయితే నొప్పి ఉందో సో ఆ పాదం కింద అన్న పెట్టుకోవచ్చు. మీకు 2 పాదాలు నొప్పి ఉంటే మీరు 2 పాదాలకి చేయొచ్చు. మీరు ఆ పాదం కింద పెట్టేసిన తర్వాత టెన్నిస్ బాల్ని మీరు రోల్ చేయాలి. సో దానికి లిమిట్ లేదు, మీరు 2 to 5 minutes వరకు మీరు దాన్ని ప్రెస్ చేసుకుంటూ రోల్ చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎక్సర్సైజ్ అన్ని మీరు రెగ్యులర్గా చేసుకుంటే మీకు మీ ఫుట్ మజిల్స్లో స్ట్రెంగ్త్ వచ్చి మీకు ఆ పెయిన్ అనేది రిడ్యూస్ అవ్వడం జరుగుతుంది. సో నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను ఫ్లాట్ ఫుట్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అని. సో ఫ్లాట్ ఫుట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మీకు దగ్గరలో కానీ బీచ్ ఉంటే బీచ్ శాండ్లో కానీ లేకపోతే మీకు నియర్లో మీ ఇంటి దగ్గర మీకు శాండ్ ఉంటే మీరు శాండ్లో వాక్ చేయాల్సి ఉంటుంది. ఒక 20 minutes వాక్ చేయాలి. అలా సో ఫ్లాట్ ఫుట్తో బాధపడుతున్న వాళ్ళు నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా స్క్రీన్ మీద మీడియల్ ఆర్చ్ని మీ షూలో కానీ వేసుకొని మీరు డైలీ లైఫ్లో యూజ్ చేస్తే మీ ఫ్లాట్ ఫుట్కి సంబంధించిన పెయిన్ అనేది రెడ్యూస్ అయ్యి మీ ఫ్లాట్ ఫుట్ కూడా కరెక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో దీనికి సంబంధించిన లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి దాన్ని బైట్ చేయండి. మీరేం చేస్తారంటే ఒక బౌల్లోకి వాటర్ సాల్ట్ వేసేసి దాన్ని బాయిల్ చేసేసేయండి. బాయిల్ చేసేసిన తర్వాత అందులోకి మీ పాదం పెట్టేసి ఒక 10 to 15 minutes వదిలేసేయండి. అంటే మరీ ఎక్కువ వేడి కాకుండా మరీ తక్కువ వేడి కాకుండా మీడియంగా వేడి చేసిన తర్వాత మీరు అందులోకి పాదం పెట్టుకోండి. సో మీరు మార్నింగ్ నుంచి మీరు నిలబడి ఉన్నా లేకపోతే ఏదైనా వర్క్ చేసి మీరు స్ట్రైన్ అయి ఉంటారు కదా, సో అప్పుడు ఆ వాటర్ ఆ సాల్ట్ వాటర్ అనేది మీకు ఆ మజిల్ అనేది రిలాక్స్ చేస్తుంది అనమాట. సో దీన్ని మీరు ఫాలో అవ్వండి. అలాగే మీకు ఈ వీడియో కానీ నచ్చితే మీకు ఇది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి.